సీఎం జగన్ అబద్ధపు హామీలతో 40 లక్షల నిరుద్యోగ యువతను మోసం చేశారని జేఏసీ నాయకులు ఆరోపించారు. జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు చేపట్టిన నిరుద్యోగ చైతన్య యాత్ర తిరుపతికి చేరింది. ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరిని చైతన్యం చేసేందుకు యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికల్లో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలున్నాయి. నేను వచ్చిన తర్వాత ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, 6,500 పోస్టుల చెప్పున ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి ఇస్తా, రకరకాలుగా చెప్పి నిరుద్యోగుల ఓట్లు వేయించుకొని ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టును గాని కానిస్టేబుల్ పోస్టును గాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భర్తీ చేసిన పాపాన పోలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7,000 పైచులకు టీచర్ పోస్టులు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి ఎన్నికల ముందు డిఎస్సి ఇస్తున్నాడు, గాడిదలు కాస్తున్నాడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. మరి ఈ పెద్ద మనిషి ఎన్నికల దగ్గరున్నటువంటి 2 నెలల్లో 6,100 పోస్టులతో మెగా డిఎస్సి అని దగా చేసి మోసం చేశాడు.